సిట్యుయేషన్ ఎంత క్రిటికల్గా ఉంది అంటే అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డెలిగేషన్ ఢిల్లీలో ఉండే ఇదే టైంలో మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ అంటే జీ జింగ్పింగ్ తరువాత ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ వాంగ్ యీ. సో ఈయన భారత్లో ఉన్నారు, ఈయన ఢిల్లీలో ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు చూసారనుకోండి, ఒక దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఇంకొక దేశానికి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ని కలవాలి, ఇదే ప్రోటోకాల్. కానీ జైశంకర్ గారిని కలవడానికి ముందు మీకు వాంగ్ యీ అజిత్ దోవెల్ని కలవడం అంటే ఇది 1-to-1 మీటింగ్ అండి. సో వీళ్ళు ఇద్దరూ కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అంటే కొన్ని కీలకమైన అంశాలు. ఈ వస్తున్న వార్తలు మీకు భారత్ను ఎలాంటి ఒక సిట్యువేషన్లో వీళ్ళు పెడుతున్నారు అంటే మనమేదో మన వ్యాపారము, మన జీడిపి, మన ఎక్స్పోర్ట్స్ దీని మీదే ఫోకస్ పెడుతున్నాం. కానీ ఏదో ఒక రకంగా ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ అని చెప్పి మరి ఇతను భారత దాకా వస్తున్నాడు, ఢిల్లీకి వచ్చి మన నాయకులను కలుస్తున్నాడంటే మీకు బ్రిక్స్ సమ్మిట్. ఇదే టైంలో అమెరికా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పోయిన వీడియోలో మాట్లాడారు రీజిమ్ చేంజ్. సో ఇందులో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న విషయాలు, ఇప్పుడు జేడీ వ్యాన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఈయన ఒక ఇష్యూని లేవనెత్తుతున్నాడు. ఇతను ఏమంటున్నాడంటే అమెరికా తాయివాన్ అనబడే దేశం మీద చాలా డిపెండ్ అవుతుంది. అంటే వాళ్ళ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ అంటే ఈ ఇండస్ట్రీలో వీళ్ళే నంబర్ 1 అండి. అలాంటిది మనము చాలా ఎక్కువ తాయివాన్ మీద ఆధారపడుతున్నాం కదా. రేపు చైనా తాయివాన్ మీద యుద్ధము ప్రకటిస్తే మన పరిస్థితి ఏమిటి? జేడీ వ్యాన్స్ ఈ ప్రశ్న అడుగుతున్నాడు. సో ట్రంప్ గారి గురించి చెప్పాను కదా, మీ అయ్యో అలాంటిది ఏమీ లేదు, నేను జీ జింగ్పింగ్తో మాట్లాడాను, అతను నాకు ప్రామిస్ చేశాడు నేను తాయివాన్పై దాడులు చెయ్యను అని అన్నాడు, నా మాటని తీసుకోండి, నేను చెప్తున్నాను కదా, నా మాటే శాసనం, ఎవడైనా వినాల్సిందే, ఈ లెవెల్లో ప్రగల్భాలు పలకడం. సో ఇప్పుడు చైనా యొక్క టార్గెట్ డిసెంబర్ 2026లోగా తాయివాన్ని ఆక్యుపై చెయ్యాలి, అంటే తాయివాన్పై దండయాత్ర ఉండాలి. సో ఈ పరిస్థితి వచ్చింది అనుకోండి, అమెరికా ఏం చెయ్యబోతుంది? ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న. నెక్స్ట్ లెవెల్లో భారత్ యొక్క వైఖరి ఏమిటి? ఈ క్లారిటీ మీకు జైశంకర్ గారు ఇవ్వలేరండి. మోదీ గారిని అడిగారు అనుకోండి, ముందు అజిత్ దోవెల్ గారు ఏం చెప్తారో వినండి, ఆయనతో ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఇది ఏకంగా వ్లాదిమిర్ పుతిన్ లెవెల్ దాకా జరుగుతుందండి. అంటే అజిత్ దోవెల్ యొక్క అనుభవము, ఆ అడ్వైస్ అనేది చాలా క్రిటికల్. ఆ దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించే మీకు భవిష్యవాణి చెప్పగలడీన, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి ఇవాళ వాంగ్ యీ జైశంకర్ కన్నా ముందు అజిత్ దోవెల్తో కలిసి ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? మేము తాయివాన్పై దండయాత్ర చేశాం, అమెరికా వాళ్ళైతే ఊహిస్తున్నారు కదా, అందుకే కదా ఫిలిప్పైన్స్ వద్ద వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నారు. కానీ మాకు తెలుసు చైనాతో ఒక యుద్ధము అనేది అమెరికాకు చాలా కాస్ట్లీ. మరి మీరు ఏం చేస్తారు? ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాక్స్కాన్ అనబడే ఒక అతిపెద్ద మీకు సెమీ కండక్టర్ కంపెనీ తాయివాన్కి సంబంధించింది, బెంగుళూరులో ఒక అతిపెద్ద ఫెసిలిటీని వీళ్ళు పెట్టారు. అలాగే పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అంటారు, వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ అండి. వీళ్ళు టాటా వాళ్ళతో కలిసి గుజరాత్లో ఒక ఫెసిలిటీ వీళ్ళకు ఉంది. సో ఇంతంత పెద్ద సంస్థలు తాయివాన్ వాళ్ళు, సో వీళ్ళందరూ భారత్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మీరు తాయివాన్ మీద ఆధారపడుతున్నారు. అలాంటిది చైనా తాయివాన్ని ఇన్వేడ్ చేస్తే మీ వైఖరి ఏమిటి? సో దీనికి అజిత్ దోవెల్ గారు చెప్పే జవాబు, ఇవి మీ గొడవలు అవ్వచ్చు, కానీ నువ్వు అమెరికానా చైనానా అని అడిగేవు అనుకో, చైనా చేస్తున్న పనులు, ఇప్పుడు మా బద్ధ శత్రువు ఎవరు? పాకిస్తాన్కి నువ్వు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తావు, మిజైల్స్ ఇస్తావు, నీ J-20 విమానము దాకా కూడా ఇవ్వబోతున్నాను అంటున్నావు. ట్రేడ్ అన్నావా, ఓకే, మాకు ఏ ఇబ్బంది లేదు. తాయివాన్ అంటున్నావా, తాయివాన్ వాళ్ళ ఆయుధాలంతా
అమెరికా వద్దే కొన్నారు. కాబట్టి అమెరికా డిఫెండ్ చెయ్యాలి. నువ్వు అమెరికాతో మాట్లాడు. మొన్న వచ్చాడు కదా ట్రంప్, సో జీ జింగ్పింగ్ని కలిశాడు కదా, మీరేం మాట్లాడుకున్నారు నాకు అనవసరం. కానీ నా వరకు వస్తే నా నేషనల్ సెక్యూరిటీ అన్నప్పుడు, అదే కదండి ఆయన రోల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో నన్ను అడిగారు అనుకోండి, చైనా ఒకవైపు, అంటే ఇది జయశంకర్ గారు అద్భుతంగా చెప్పారు, నా బ్యాక్యార్డ్లోకి వచ్చి నువ్వు యుద్ధము అంటావు, మళ్ళీ నా ఫ్రంట్ డోర్కి వచ్చి స్నేహము అంటావు, ఎలా ఒప్పుకుంటాను? సో నిన్ను నేను స్నేహితుడిగా ఎంచుకోవాలి అంటే ట్రస్ట్ ఉండాలి, నమ్మకము ఉండాలి. చైనాపై ఆ నమ్మకము మాకు లేదు. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇదే వెర్షన్నే అజిత్ దోవెల్ గారు వాంగ్ యీకి చెప్పడం, అంటే అరుణాచల్ ప్రదేశ్ మాది అంటాం, సౌత్ టిబెట్ అంటాం, అక్కడ ఉండే లొకేషన్స్ పేర్లంతా మార్చేస్తూ ఉంటాం. తరువాత ఒక 4,000 కోట్లు, ఇదే కదండి ఇష్యూ. ఆయన సింపుల్గా చెప్పాడు, ఫస్ట్ 4 అవర్స్ సో మీడియాలో ఏం వచ్చినా తిప్పి కొట్టండి, ఇమీడియట్గా యుద్ధము ప్రకటించండి. సో యుద్ధం ఏ స్థాయిలో వెళ్ళింది, చైనా వాడి వాళ్ళ తలెత్తుకోలేని పరిస్థితి. సో వాంగ్ యీకి ఇదంతా తెలుసండి, ఒక ఫారిన్ మినిస్టర్ కదా. భారతీయులు ఎంత కోపంగా చైనాపై ఉన్నారు అందరికీ తెలుసు. అలాంటప్పుడు చైనా ఈ ప్రశ్నను అడిగితే, బ్రిక్స్ సబ్మిట్లో తైవాన్ మాకు కీలకము, మరి మీరు మాకు సపోర్ట్గా నిలబడతారా అంటే, నువ్వు ఇదే పనే కదా లడాక్ వద్ద చేసావు, ప్యాంగాంగ్సు వద్ద ఇదే చేసావు కదా. సో నేను ఎలా నమ్ముతాను? 1962లో ఇదే చేశాను. నీ చరిత్ర ఇది. ఎప్పుడైనా ఫ్రెండ్స్, మీరు ఒక రెఫరెన్స్, ఒక వ్యక్తిని అంచనా వెయ్యాలి అనుకోండి, వాడితో మీకు ఉన్న ఈ సంబంధాలు, హిస్టరీ ఎలా ఉండింది, ఎలా వెళ్ళింది, దీన్ని గమనిస్తే మీకు అర్థమైపోతుంది. సో దీన్ని గమనించాలి. గమనించకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నారంటే తప్పు చేస్తారు. సో భారత్ ఆల్రెడీ ఎన్నోసార్లు చైనాను నమ్మి తప్పులు చేసాం, ఇప్పుడు లేదు కదా, ఇది న్యూ ఇండియా. సో ఇక్కడ అలాంటి సమస్యే లేదు. మేము అమెరికాతోనూ మాట్లాడతాము, వాళ్ళతో 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అంటే చేస్తాము. అట్ ది సేమ్ టైం ఇదే అమెరికా, ఇదే డొనాల్డ్ ట్రంప్ మాపై కుట్రలు పన్నితే దాన్ని కూడా తిప్పి కొడతాం. సేమ్ సిచ్యువేషన్లోనే చైనా కూడా ఉంది. మిమ్మల్ని నమ్మడము అనేది మేము చేసిన అతిపెద్ద పొరపాటు. సో ఇవాళ అలాంటివి ఏమీ లేవు. తైవాన్తో యుద్ధం అంటావా, చేసుకో, కానీ నాకు ఇబ్బంది అంటే నేను ఏ యాక్షన్ తీసుకోవాలో, నా దేశం యొక్క రక్షణ ఏమిటో, ఏది ముఖ్యమో అదే చేస్తాము అని చెప్పి, అంటే ఇంత క్లారిటీతో చైనా ఫారిన్ మినిస్టర్తో మాట్లాడడం, మెల్లమెల్లగా వార్తలు వస్తున్నాయి. అజిత్ దోవెల్ స్లోగా లీక్ చేస్తున్నారు. అంటే మీకు రా స్థాయిలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చైనా వాడి యొక్క వైఖరి ప్రపంచానికి తెలియాలి కదా. సీక్రెట్ మీటింగే, కానీ ఎక్కడ ఏం చెప్పాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని లీక్ చెయ్యాలి, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఎలాగ ప్రజల దాకా వస్తున్నాయి, ఇవంతా కూడా టాక్టిక్స్లో భాగమండి. స్ట్రాటజికల్గా మీరు ఆలోచించాలి. అలాంటి రిపోర్ట్స్ బయటకు వస్తున్నప్పుడు వాంగ్ యీ నువ్వు నా స్నేహితుడువా శత్రువా అంటే సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. నీతో వ్యాపారము అన్నప్పుడు నువ్వు నా స్నేహితుడు, అదే నీతో శత్రుత్వము అన్నప్పుడు నీ వైపు, అంటే నిన్ను ఎలా చూడాలో మేము అలాగే చూస్తాము. ఇక్కడ ఎటువంటి తేడా ఉండదు. ఇండియా ఫస్ట్ అనేదే మా పాలసీ. దాని ప్రకారమే మేము చైనాను చూస్తున్నాము. మీరు శత్రుత్వాన్ని, ఎనిమిటీని పెంచుకొని తైవాన్పై దాడులు చేసి దీనికి భారత్ సపోర్ట్ చేస్తుందా అని అడిగితే, దీనికి అజిత్ దోవెల్ గారు చెప్పిన వివరణ, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి మీరు గమనించారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ చాలా క్లియర్గా ఏం చెప్పాలో వాంగ్ యీకి ఈయన చెప్పారు. మరి దీని ప్రకారము చైనా ఇప్పుడు ఏం చేస్తుంది, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.